హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరోస్ట్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ సింపుల్గా ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. నార్మల్ రైస్తోనే సూపర్గా ఉంటుంది. 1 kg ఫిష్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఫిష్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, ధనియా పొడి 1 టేబుల్ స్పూను, నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మంచిగా కలిసేలాగా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ను తీసుకొని ఒక్కొక్క దానికి ఇదంతా పట్టించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రతి ఒక్క ఫిష్కి ఇలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అన్ని ఫిష్లను అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. చూడండి, నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్లని ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ మనం ఆయిల్ వేడి చేసుకున్న కడాయిలో వేసుకోవాలి. ఇలా ఫిష్ని ఒకదాని తర్వాత ఒకటే అందులో వేసుకోవాలి. ఫిష్ వేసిన వెంటనే ఫిష్ని ఇంకోవైపు తిప్పకూడదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని మంచిగా వేయించుకోవాలి. ఫిష్లని హై టు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. అలా అయితేనే ఫిష్ మంచిగా వేగి టేస్ట్ మనకి బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేనైతే ఇంకో వైపుకి తిప్పుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మ్యాగ్నేట్ చేసినప్పుడు ఫిష్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా ఫిష్ని మంచిగా 2 వైపులా కాల్చుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫిష్ మంచిగా వేగితేనే మనకి బిర్యానీ కూడా అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫిష్ అన్నీ వేగాక ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగే మిగతా ఫిష్ పీస్లని కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి. నెక్స్ట్ ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందే నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. వీటికి తగినట్టుగా 3 గ్లాసెస్కి 8 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఎసరు పెట్టుకోవాలి. ఇందులోకి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, జాపత్రి, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస అన్నీ వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా మసలబెట్టుకోవాలి. వాటర్ని ఎసరు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పుదీనా, సరిపడా సాల్ట్ కూడా వేసి క్యాప్ పెట్టుకొని మరిగించుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం బిర్యానీ గ్రేవీ కోసం ఇక్కడ ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ అయితే 1, చిన్న ఆనియన్స్ అయితే 2 తీసుకోండి. 2 టమాటోలు అన్నీ మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి నెక్స్ట్ ఒక గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కూడా హోల్ గరం మసాలా వేసుకోవాలి. స్టార్ అనాస, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, యాలకులు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ అయితే మనం ముందుగా డీప్ ఫ్రై చేసిన ఆయిలే మిగులుతుంది కదా, అదే వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా మగ్గించుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి. క్యాప్ పెడుతూ తీస్తూ మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అయితే మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. నెక్స్ట్ మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. టమాటో కూడా ఇక్కడ మంచిగా మగ్గిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇందులోకి మనం
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మనం ఒక్కొక్కటిగా అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేస్తున్నాము చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే సాల్ట్ కూడా మనకి రుచి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఫిష్ మసాలా, నెక్స్ట్ గరం మసాలా కూడా అన్నీ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా కలుపుకొని ఇలా కొంచెం సేపు మగ్గించుకోవాలి. పెరుగు కూడా అందులో మిక్స్ అయ్యి అన్ని ఫ్లేవర్స్ పట్టేలాగా. నెక్స్ట్ ఇక్కడైతే ఎసరైతే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వాటర్ వంపుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ రైస్ని అయితే 70 to 80% వరకు ఉడికేలాగా ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ రైస్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయింది. ఇందులో 70 to 80% వరకు రైస్ అయితే ఉడికిపోయింది. మనం రైస్ని వాటర్ తీసేసి అయితే ఒక వెడల్పాటి జల్లిగంటలో పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీలో నుంచి హాఫ్ వరకు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫిష్ను ఒక లేయర్గా పరుచుకోవాలి. ముందుగా ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ రైస్లో నుంచి హాఫ్ వరకు అయితే ఈ ఫిష్ పైనుంచి వేసుకోవాలి. వేసుకొని అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ రైస్ పైనకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న గ్రేవీ తీసి రైస్ పైన వేసుకోవాలి. అన్ని వైపులా సరిగ్గా వచ్చేలాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగతా ఫిష్ పీస్లను కూడా పైనుంచి పెట్టుకొని మిగిలిన రైస్ని పైనుంచి వేసుకోవాలి. ఫిష్ అంతా కలిసేలాగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా వేసుకొని అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇందులోకి మరిగించి వాటర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. చూడండి ఇక్కడ దమ్ పెడుతున్నాను. ఇలా దమ్ పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉంచుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నార్మల్ రైస్తో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.